వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ₹1,00,00,000 నగదు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఎక్సైజ్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆయుధాలు సమకూర్చుతామని చెప్పారు. నిజామాబాద్లో జనవరి 23న అక్రమంగా గంజాయి తరలిస్తున్న మూటాను పట్టుకునేందుకు ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా సౌమ్య ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్రమ రవాణాదారులు ఆమెను వాహనంతో ఢీకొట్టారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ నిమ్స్లో సౌమ్యకు చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శనివారం రాత్రి మృతి చెందారు. రేవంత్ రెడ్డి ఓ ఫెయిలియర్ సీఎం అని తెలంగాణ జాతిపిత కేసీఆర్ ని వేధిస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మహిళకు ఇస్తానన్న 2,500 ఇప్పటికీ ఇవ్వలేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సగం మందికి ఎగ్గొట్టారు. కేసీఆర్ 10,000 ఇస్తే రేవంత్ రెడ్డి 15,000 ఇస్తానని చెప్పి ఉన్నది కూడా ఇవ్వకుండా 3 సార్లు ఎగ్గొట్టారు. క్వింటల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఓట్లు ఉన్నప్పుడే ఇస్తామని మోసం చేస్తున్నారు. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు, ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వలేదు. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు లేకుంటే 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం. ఎన్నికలప్పుడు ప్రజలను అనేక మాటలు చెప్పి నమ్మించి ఓట్లు దండుకొని ఇవాళ ఏ ఒక్క పని కూడా చేయకుండా మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి. అందుకే మీడియా మిత్రులు తెలంగాణలోని ఎవరిని అడిగినా వినరాని తిట్టు తిడుతూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి. ఈ ప్రపంచంలోనే అత్యధిక తిట్లు తింటున్న ముఖ్యమంత్రి ఎవడు అంటే రేవంత్ రెడ్డి. ఎందుకు ఆ రోజు ఎన్నికలప్పుడు ప్రతి మహిళకు ₹2,500 గవర్నమెంట్ జాబిస్టుకు వేసినట్టు బ్యాంకులో వేస్తా అని చెప్పింది మొదటి తారీఖు నాడు. ఇప్పటికీ 2 సంవత్సరాలు 2 నెలలు అయిపోయింది. ఒక్క పైసా కూడా వాళ్ళే ఏ మహిళకు కూడా. హామీలు గాలిలో కలిసిపోయాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించడానికి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం విద్యుత్ కమిషన్ల పేరుతో విచారణలు, ఫార్ములా ఈ రేసింగ్ పేరుతో కేటీఆర్ పై ఆరోపణలు, డ్రగ్స్ పేరుతో బీఆర్ఎస్ నేతలను బద్నాం చేయడం, ఇప్పుడు కొత్తగా కేసీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ నిందలు మోపుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసుల పరిధిలోనే అంశమని, దానికి అనుమతులు హోం సెక్రటరీ ఇస్తారని, సీఎం గాని మంత్రులకు గాని కేవలం సమాచారం మాత్రమే అందుతుందని స్పష్టం చేశారు. కానీ ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయడానికి వారిని విచారణకు పిలుస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అవినీతిని, ముఖ్యంగా ఆయన బావమర్ది సృజన్ రెడ్డి బొగ్గు కుంభకోణం త్వరలోనే
సాక్ష్యాధారాలతో సహా బయట పెడతామని హెచ్చరించారు. తమ కుంభకోణాల నుంచి ప్రజలు దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా పోస్టింగ్ల దందా నడుస్తోందని విమర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకత్వాన్ని దెబ్బతీయడానికి, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడానికి పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే అరెస్టు చేయడం సరికాదని, దీనికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గులాబీ సైన్యం కద్దం తొక్కిందని, రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా గ్రామాన ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా మరియు ఇతర ముఖ్య నాయకులు, వేలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఆయన బామ్మర్ది, ఆయన కుటుంబ సభ్యులు చేసినటువంటి స్కామ్లను, అది బొగ్గు స్కామ్ కావచ్చు, మరో స్కామ్ కావచ్చు, కృష్ణార్జునులైనటువంటి కేటీఆర్ గారు మరి హరీష్ రావు గారు ఆ స్కామ్లను బయటకు తీసి వారిని ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కడం, ఒక సినిమా సీరియల్ లాగా ఆయన 19 దావోస్కి పోయిండు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు అమెరికా పోయిండు. నేను వచ్చే వరకు సినిమా నడిపేయండి రా బాబు అని చెప్పి ఒకరోజు హరీష్ రావు గారిని, మళ్ళీ 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి కేటీఆర్ గారిని, మళ్ళీ 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి సంతోష్ రావు గారిని. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లుండగా 977 నామినేషన్లు దాఖలు చేయగా 6 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. వీటిలో 647 మంది అభ్యర్థులు 977 నామినేషన్లను వివిధ పార్టీల నుండి వేశారు. ఇందులో పరిశీలనలో అధికారులు సరిగ్గా లేని 6 నామినేషన్లను తిరస్కరించారు. ప్రస్తుతం 787 నామినేషన్లు అనుమతించారు. ఏపీపీ పార్టీ నుండి 1, బీజేపీ నుండి 193 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, బీఎస్పీ నుండి 4, సిపిఎం నుండి 3, కాంగ్రెస్ పార్టీ నుండి 248 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఏఐఎంఐఎం నుండి 70 మంది, బీఆర్ఎస్ నుండి 103 మంది నామినేషన్లను వేశారు. టీడీపీ నుండి 2 చేశారు. ఇక ఇతర పార్టీల నుండి 67 మంది, స్వతంత్రులు 96 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బీగాల ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కి సీట్ నోటీసులు పంపించడం, ఆయనను అవమానించినట్లు ఆయన ఇంటికి నోటీసులు అతికించడం, విచారణ పేరుతో ఇబ్బందులు గురి చేస్తున్న దానిపై నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 1500 బైక్ ర్యాలీలతో నిజామాబాద్ నగరంలో దుమ్ము రేపారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి నిజామాబాద్ అర్బన్ మాజీ గణేష్ బీగాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎల్లమ్మగుట్ట చౌరస్తా నుండి నిఖిల్ సాయి చౌరస్తా, పులాంగ్ మీదుగా ఆర్ఆర్ చౌరస్తా, గాంధీ చౌక్, పాత కలెక్టరేట్ మీదుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వరకు నల్ల జెండాలు, బీఆర్ఎస్ జెండాలతో ర్యాలీగా నగరమంతా తిరుగుతూ నిరసనలతో నగరమంతా గులాబీమయం అయ్యింది. ఎల్లమ్మగుట్ట చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు సిద్ధం చేసిన దిష్టిబొమ్మను పోలీసులు లాక్కొని పోలీస్ వ్యాన్లో వేశారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరగగా పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి 4వ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసిన నాయకులను, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని మాజీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బీగాల, మాజీ మంత్రి బాల్కొండ, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి 4వ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కార్యకర్తలకు అండగా మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. ఉపనాయకుడు కేసీఆర్ గారి మీదనే ఇవాళ పోలీస్ వేధింపులు చర్యలు చేస్తా ఉన్నారు. మరి ఇవాళ దానికి వ్యతిరేకంగా మేము శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉంటే మరి వాళ్ళ పోలీసులు వచ్చి మా నిరసన కార్యక్రమాలను అడ్డుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ ఎస్పీ గారిని, సిపి గారిని నేను అడుగుతా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా? మరి మా గొంతు నొక్కేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి అధికారంలో లేనప్పుడు రేవంత్ రెడ్డి అనేక సార్లు అన్నాడు, ప్రజాస్వామ్యం అన్నాడు, ధర్నాలు చేసి హక్కు ఉండాలన్నాడు. మరి ఇవాళ ఆయన ఇచ్చిన మాట ఏమైంది? ఇవాళ ఆయన మంత్రులు
ఆయన కుటుంబం కుంభకోణాలలో ఇరుక్కొని దండుపాలెం బ్యాచ్ లాగా దోచుకొని తింటా ఉన్నారు రాష్ట్రం మీద. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. 298 నామినేషన్లు వచ్చాయి. ఇందులో 3 నామినేషన్లు అధికారులు తిరస్కరించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. ఇందులో వివిధ పార్టీల నుండి 298 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏపీపీ పార్టీ నుండి 4, బీఎస్పీ నుండి 3, బీజేపీ నుండి 48, సిపిఐ ఎంఎల్ నుండి 1, కాంగ్రెస్ పార్టీ నుండి 72, ఏఐఎంఐఎం నుండి 4, బీఆర్ఎస్ నుండి 46 నామినేషన్లు వచ్చాయి. ఇతర పార్టీల నుండి 3, స్వతంత్ర అభ్యర్థులుగా 14 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 3 నామినేషన్లు సరిగ్గా లేకపోవడంతో వాటిని తిరస్కరించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. భీమ్గల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా 113 నామినేషన్లు దాఖలు అయినవి. 1 నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. 113 నామినేషన్లు వివిధ పార్టీల నుండి 78 మంది నామినేషన్లు వేశారు. ఇందులో బీజేపీ నుండి 28 నామినేషన్లు, బీఎస్పీ నుండి 5, కాంగ్రెస్ నుండి 39, బీఆర్ఎస్ నుండి 26 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇతర పార్టీల నుండి 4, స్వతంత్రులుగా 10 నామినేషన్లు దాఖలు అయినట్లు భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గంగాధర్ తెలిపారు. ఇందులో 1 నామినేషన్ను తిరస్కరించామని చెప్పారు. జక్రాన్పల్లి ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020-21 సంవత్సరము బ్యాచ్ చెందిన 10వ తరగతి విద్యార్థులు 25 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భముగా ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో స్థిరపడి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా స్థిరపడినటువంటి మిత్రులు, మహిళలు, యువకులు సైతం ఎక్కడున్నా హై స్కూల్లో చేరుకొని వారి చిన్ననాటి బాల్యంలో చదువుకున్నటువంటి మిత్రులతో అలాగే చిలిపి చేష్టలు, ఇబ్బందులు, విద్య పట్ల ఉన్నటువంటి బాధ్యత అన్ని విషయాలను తలుచుకొని ఒకరినొకరు పరిచయాలు చేసుకొని వారికి విద్యను అభ్యసించినటువంటి గురువులను సన్మానించుకొని సుమారు 68 మంది విద్యార్థులు మన తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఆయా ప్రాంతాలలో, ఆయా రాష్ట్రాలలో స్థిరపడి ఉన్నటువంటి వారు వచ్చి ఈరోజు గెట్ టుగెదర్గా ఆనందాలతో వారి చిన్ననాటి స్నేహాలను మరోసారి గుర్తు చేసుకోవడం జరిగింది. ఏ ప్రాంతాల్లో ఏ హోదాలో ఉంటున్నారో వారు పరిచయం చేసుకోవడం జరిగింది. 25 సంవత్సరాలలో వారి నుండి దూరమైనటువంటి 4 మిత్రులను తలుచుకొని వారి కోసం మౌనం పాటించి వారికి విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువులను సన్మానించి ఇటీ కార్యక్రమాన్ని సంతోషంతో జరుపుకున్నారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీట్ నోటీసులకు నిరసనగా ప్రభుత్వ దిష్టి బొమ్మతో బాల్కొండ పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. వన్నెల్ ఎక్స్ రోడ్ వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ఎస్ఐ శైలేందర్ అడ్డుకున్నారు. దాంతో టీఆర్ఎస్ కార్యకర్తలు పాత జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, బాల్కొండ కిసాన్ నగర్ సర్పంచ్లు గాన్ల రాజేష్, రామ్ రాజాగౌడ్, సీనియర్ నాయకులు సాగర్ యాదవ్, నరహరి, ఇఫ్తేకార్, చంద్రముని తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీట్ నోటీసులకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఆదివారం కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ను రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది టీఆర్ఎస్ పార్టీ నాయకులు దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మీ పాలనను బొందపెట్టి మీ దిష్టిబొమ్మలను తెలంగాణ ప్రజలు పాతాళ లోకంలో పెట్టారని, అయినా బుద్ధి లేకుండా ప్రజాపాలన, పెద్దల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్థము లేని విమర్శలు చేయడం సరికాదన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎంతో మంది నాయకుల్ని రాజకీయంగా వేధించారో మీకు తెలియదా? మీ పాలనను, మీ అవినీతిని ప్రశ్నించేందుకు జర్నలిస్టులను, ఉద్యమకారులను తలుపులు బద్దలు కొట్టి రాత్రికి రాత్రి ఎత్తుకెళ్లారని, ఆ దోరతనపు అహంకార పాలనను తెలంగాణ ప్రజలు మర్చిపోరాని అన్నారు. ఈ సమావేశంలో గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గణేష్ గౌడ్, అజ్మత్ పాషా, నల్ల సాయి కుమార్ గుప్తా, వెమ్లవాడ జగదీష్, దాసరి రాకేష్, కిషన్ గౌడ్, పూజారి శేఖర్, ముత్యాల చంద్రకాంత్, పీర్లర్ అరవింద్, ఎడ్ల దీపక్ తదితరులు పాల్గొన్నారు. భార్య భర్తలు మాట్లాడుకున్నా, నాయకులు మాట్లాడుకున్నా
మాట్లాడుకునేదాన్ని దొంగ సాటుని వినే హక్కు మీకెవడిచ్చాడని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నాం. కేసీఆర్ ని అరెస్ట్ చేస్తే అగ్నిగుండం అవుతుంది అన్నారు. అగ్నిగుండం కాదా మీ బొందల గడ్డలు అవుతుంది. మీరు గడ్డగా మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఒకవేళ ఫోన్ టాపింగ్ చెయ్యలేదంటే సాక్షాత్తు మొన్న మీ తనయ కేసీఆర్ గారి కూతురు మాజీ ఎమ్మెల్సీ కవిత గారే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన కవిత గారి భర్తనే ఫోన్ టాపింగ్ చేశారని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా దాని మించినటువంటి సాక్ష్యం ఏం కావాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నాం. పిప్రి గ్రామంలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో శివపార్వతుల 4వ కళ్యాణ వార్షికోత్సవ ఆలయ పెద్దలు మరియు గోవింద పండితులు ఆధ్వర్యంలో శివపార్వతుల విగ్రహాలను పల్లకిలో ఊరిలో ఊరేగింపుగా శివమాల ధరించిన 19 స్వాములు, పిల్లలు, మహిళలు మంగళహారతితో నియమ నిష్టలతో భజనలతో శివపార్వతి విగ్రహాలను ఊరేగించి తదనంతరం ఆలయానికి చేరుకొని ఘనంగా యజ్ఞం నిర్వహించి మంత్రోపచారణతో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణ అనంతరం దాతల సహాయంతో స్వాములు మల్లేష్, శ్రీను, చిన్నయ్య, గంగాధర్, నవీన్, గంగన్న, శ్రీను, గొల్ల విలాస్ తదితర స్వాములు మరియు గ్రామ పెద్దలు, పిల్లలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ NCR న్యూస్.